यत्र योगेश्वर विष्णु यत्र आर्दो अनुत्तरः तत्र श्री विजयो भूति ध्रुवा नीति మతిర్మమ అంటే అర్థం ఏంటండి? ఎక్కడైతే కృష్ణ భగవానుడు సర్వయోగములకు ఈశ్వరుడైనటువంటి కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ తప్పకుండా సంపద, నీతి, జయము, విజయము కలుగును అని చెప్పాడు. కాబట్టి భగవద్గీత మన ఇంట్లో ఉండాలి, దాన్ని మనం చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రపంచం పట్ల బాధ్యత మరియు వైరాగ్యం రెండు ఉండాలి. బాధ్యత మరియు అంటే ఉదాహరణకి ఒక ముసలావిడ గొలుసు ఎవరో కొట్టేశారు అనుకోండి, బాధ్యత ఏంటి? ఆమె రక్షించడం. వైరాగ్యం ఏంటి? గొలుసు ఆవిడకి ఇచ్చారు. మరి అంతేగా అంతేగా రక్షించేసేసి తర్వాత గొలుసు పట్టుకుంది కదా. అప్పుడు ఆడు కానీ